సింహాద్రి అయితే పెద్దలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారంటవే అని చెప్పి పద్మమ్మతో అంటూ ఉంటాడు. అది విని పద్మమ్మ అయితే అదేముంటుంది, ఈ రోజుల్లో పిల్లలు కదా, సినిమాల్లో హీరోయిన్కి చెప్తాడు కదా, అలానే మాట్లాడుకుంటూ ఉంటారయ్యా అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, ఏందది అని చెప్పి అంటే ఐ లవ్ యూ చెప్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విశాల్ వెళ్ళిపోగానే కుట్టి వస్తుంది. కుట్టి వచ్చి ఏంది నాయన ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదే అని చెప్పి సింహాద్రి చెప్పబోతూ ఉంటే ఇంతలో పద్మమ్మ అయితే వెళ్ళిపోతుంది. అయ్యా నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను, నువ్వే బిడ్డకి ఏం చెప్పకు అని చెప్పి అంటుంది. ఏంది నాయన ఏమైంది, మీరు లాస్ట్లో ఏదో చెప్పారు, అది ఏమైంది, అదేంటో నాకు తెలియాలి అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో సింహాద్రి అయితే బిడ్డకు నేను చెప్తాను ఉండు అని చెప్పి బిడ్డ సినిమాల్లో హీరోయిన్కి చెప్తారు కదా అని చెప్పి అనగానే ఇంతలో పద్మమ్మ అయితే ఏంది ఈయన బిడ్డకు అన్నీ చెప్పేస్తున్నాడు, అలా చెప్పకూడదు, బిడ్డ అంటే చిన్నపిల్ల ఏమీ తెలీదు, ఈయనకి ఏమీ తెలియనట్టుగా ఇలా ఉన్నాడేంటి, అబ్బా ఈయన మతిమరుపు నా చావుకు వచ్చినట్టుగా ఉంది. అదేం లేదు బిడ్డ, మేమేం మాట్లాడుకోలేదు, విశాల్ బాబు గారు వెళ్ళిపోయారా అని చెప్పి అక్కడ ఉన్న పద్మమ్మ అయితే మాటల్లో తప్పిస్తూ ఉంటుంది. ఇక కుట్టి మాత్రం మీరు ఏదో మాట్లాడుకున్నారు, నేను తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో పద్మమ్మ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.